సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. దేహి అంటే దేహంలో నివసించేవాడు. ఈ దేహానికి 9 ద్వారాలున్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, మూత్రద్వారం మరియు మలద్వారం, మొత్తం 9. 9 ద్వారాలు గల ఈ దేహం ఒక పురం. ఈ పురంలో నివసించేవాణ్ణి దేహి అని, పురుషుడు అని అంటారు. పురంలో ఉండే పురుషుడు సంయమనంతో ఉండాలి, మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి, మంచి సంకల్పాలు చేయాలి. ఆ మంచి సంకల్పాలు మంచి పనులుగా మారాలి. ఏది స్వలాభం కోసం చెయ్యకూడదు, కర్మ ఫలాల కోసం ఆశించకూడదు, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడంతా ప్రశాంతంగా ఉంటుంది. కేవలం ఇంద్రియాలనే కాదు, మనస్సు కూడా కంట్రోల్లో ఉండాలి. అందుకే మనసా అని అన్నారు. కాబట్టి మనసుని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏది అదుపు తప్పకూడదు. ఆత్మతత్వం తెలుసుకున్నవాడు ఈ శరీరం వేరు, నేను వేరు, నేను ఆత్మస్వరూపుడని అని అనుకుంటాడు. మనస్సు, ఇంద్రియాలు మాత్రమే బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాయి. వాటికి నాకు సంబంధం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. నేను ఏమీ చేయడం లేదు. వాటి వల్ల కలిగే సుఖదుఖాలతో నాకు సంబంధం లేదు. ఈ ప్రకారంగా అనుకుంటూ ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటాడు. ఇంద్రియాల వల్ల, విషయ వాంఛల వల్ల కలిగే సుఖదుఖాలకు లోను కాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిత్యం సంతోషంగా ఉంటాడు.